తులసి 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 ఏంటే అర్జెంట్గా ఫోన్ చేసి రమ్మను. ఈ రోజు పొద్దున హాస్పిటల్కి వెళ్ళాను రా. అక్కడ హాస్నిని కలిశాను. అయితే వెంకటలక్ష్మితో ఆదిత్య పెళ్లి జరగనివ్వు. ఏం చేయాలో ఎలా చేయాలో నేను చెప్తాను కదా. ఇది నా ప్లాన్ కూడా కాదు, వైదేహి చెప్పిందే. ఆ నరసింహగాడు ఒకడు నన్ను ఊరంతా పబ్లిసిటీ చేస్తున్నాడు. వాడి వల్ల ఊరంతా నా పరుగు పోతుంది. నీకు తాళి కడతాను అన్న రోజే వాడికి గుండెపోటు వచ్చి గుండాగిపోయి ఉంటే దరిద్రం వదిలిపోయి ఉండేది. ఇంటికి వెళ్తే ఆ వెంకటలక్ష్మి మొహం చూడలేను. వీధిలోకి వస్తే ఆ నరసింహగారు అంటించే పోస్టర్లు చూడలేకపోతున్నాను. వాడి వల్ల నా పరువే కాదు, డిపార్ట్మెంట్లో నాన్న పరువు కూడా పోయేలా ఉంది. ఇప్పటికే నలుగురు నోటుకొచ్చినట్టు నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. డిపార్ట్మెంట్లో మాట్లాడుకుంటున్నారా? నీకెవరు చెప్పారు? ఇదంతా కాదే. మనకి రెండు కుటుంబాలకి ఎటువంటి గొడవలు లేకుండా కలిసి ఉండాలంటే నా దగ్గర ఒక అద్భుతమైన ప్లాన్ ఉంది. ప్లానా? ఏంట్రా అది? త్వరగా చెప్పరా బాబు. దుర్గమ్మతో శత్రుత్వం పోతుంది అంటే ఏం చేయడానికైనా రెడీ. నిన్ను పెళ్లి చేసుకుంటే మా అమ్మ కోరిక తీరదు, ఆ వెంకటలక్ష్మిని పెళ్లి చేసుకుంటే అత్తయ్య కోరిక తీరదు. అందుకని ఇద్దరిని పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను. దాంతో వెంకటలక్ష్మి పెళ్లి చేసుకున్నందుకు మా అమ్మ కోరిక తీరుతుంది, నిన్ను పెళ్లి చేసుకున్నందుకు అత్తయ్య కోరిక తీరుతుంది. ఏంట్రా ఒళ్ళు తిక్కిగా ఉందా? సీరియస్ గా ఉన్నప్పుడు కుళ్ళు జోకులు వేస్తే పళ్ళు రాలకూడతాను, జాగ్రత్త. అయినా నీ ఉద్దేశం ఏంటి? మా ఇద్దరిని పెళ్లి చేసుకుని కృష్ణుళ్ళ మా ఇద్దరికి గొడవలు పెడదాం అనుకుంటున్నావా? ఇదిగో ఈ తులసి ముందు నీ పప్పలేమో ఉడుకో. ఇంకొకసారి పిచ్చి పిచ్చి వాగుడు బాగేవనుకో కాళ్ళు చేతులు విరగొడతాను, అర్థమైందా? ముందు నేను చెప్పింది జాగ్రత్తగా విను. అలా చెయ్యి. తులసి సర్లే, ఇంటికి వెళ్ళు. అప్పుడప్పుడు మజ్జిగ తాగుతూ ఉండు. పైచ్యం తగ్గి తిక్కి తిక్కి ఆలోచనలు రావు. సర్లే. కరెంటు పోలేదు, ఫ్యాన్ తిరుగుతూనే ఉందిగా. అంటే ఈ కార్డు మీకు విసురుకోవడానికి ఇస్తున్నానా? విషయం చెప్పకుండా ఇస్తే అందుకనేమో అనుకున్నాను. ఇది మన అబ్బాయి ఆదిత్య వెంకటలక్ష్మిల శుభలేఖ. ఓ అదా, కార్డ్ చాలా గ్రాండ్ గా ఉంది. సెలక్షన్ సూపర్. చాలా కాస్ట్లీ అనుకుంటా. కరెక్ట్ గా చెప్పారు. మన లెవెల్కి, మన స్థాయికి, మన స్టేటస్ కి తగ్గట్టుగా సెలెక్ట్ చేశాను. ఈ దుర్గ ఎప్పుడు ఏ విషయంలో తగ్గదు, తక్కువ చేయదు. ఈ కార్డు విషయంలో నాకన్నా నువ్వు బెటర్గా ఆలోచించావు. అంటే మిగతా విషయాల్లో ఆలోచించనా? నేను ఈ కార్డు విషయంలోనే కాదు, ఆదిత్య విషయంలోనూ కోడలి సెలక్షన్లో కూడా బెటర్గానే ఆలోచించాను. వాడి ఇష్టాన్ని కాదనే నిర్ణయం బెటర్ ఎలా అవుతుంది? తల్లిగా నేను బాగా ఆలోచించాను. తగ్గ పిల్లనే సెలెక్ట్ చేశాను. పెళ్లి కూడా మీకన్నా బెటర్గానే చేస్తాను. చాట్ అంత కార్డ్స్ కొట్టించగానే పెళ్ళైపోయింది అనుకో దుర్గా. నువ్వు పోటీ పడుతుంది ఈ ప్రసాద్తో అన్న విషయం మర్చిపోకు. మీరు పవర్ఫుల్ పోస్ట్లో ఉన్నప్పుడే నేను తడవలేదు. రిటైర్ అయ్యాక దడుస్తానా? ఇప్పుడు దడుపు ధైర్యం ముఖ్యం కాదు.
ఒడుపు గెలుపు ముఖ్యం. ఓటమి అంటే ఎరుగని దాన్ని మిమ్మల్ని ఎలా గెలవనిస్తాను? దేనికా నవ్వు? ఇందాకే చెప్పానుగా, కార్డులు డాబుగా ఉండగానే పెళ్ళైపోయినట్టు కాదని. దుర్గా, ప్రయోజనం లేని ప్రయత్నాలు మానుకోవడం మంచిది. దాని తెలివితేటలకి మీరు మురిసిపోవాల్సిందే. ఎవరు ఎవరికి కరెక్టో, ఎవరు తెలివైన వాళ్ళో ముందు ముందు తెలుస్తుంది. ఓ, పిన్ని, ప్రయాణం బాగా జరిగిందా? మంగళగిరి నుంచి విజయవాడ ఒక ప్రయాణం. అది బాగా జరిగిందా? దారిలో భోజనాలు చేశారా? విశ్రాంతి తీసుకున్నారా? నిద్రపోయారా అని అడుగుతున్నావా? ఏదోలే పిన్ని, మాట వరుసకు అడిగాను. ఇంతకీ అన్నయ్యకి ఎలా ఉంది? బాగానే ఉన్నాడు అత్తయ్య. మీరటు వెళ్ళారు కదా, ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగిందే? మళ్ళీ ఏదైనా బాంబు పేలుస్తున్నావా? నేను పేల్చడం కాదు, అక్క బావల మధ్య యుద్ధం జరిగింది. పందాల మీద పందాలు కాసుకున్నారు. వాళ్ళు కొత్తగా పందాలు కాసుకోవడం ఏంటి? ఎప్పుడు కాసుకునేదేగా. అప్పుడు కాసుకోవడం వేరు, ఇప్పుడు కాసుకోవడం వేరే. 47 ఏంటో తేడా? బావగారు ఊరు నుంచి రాగానే ఆ తులసి ఆదిత్యల పెళ్లికి షాపింగ్ కూడా చేశారు. దానికి అక్క కూడా మీరేనా, నేను లక్ష్మి కోసం చేయలేనా అని గట్టిగా దెబ్బలాడింది. తను షాపింగ్ మొదలుపెట్టింది. మనం కూడా అక్క వెంట గట్టిగా నిలబడి బావకి ఎదురు తిరగాలి. లేకపోతే బావగారు ఏదో ఒకటి చేసేట్టున్నారు. మనం గట్టిగా ఉన్నా ఊటుగా ఉన్నా ప్రసాద్ని ఏం చేయగలం? అలాంటివేంటి నాన్నమ్మ? అండగా బలంగా మనం నిలబడాలి. అటు మావయ్య వెనకాల ప్రియా పిన్ని, సాంబయ్య బాబాయ్, తులసి, బావ నలుగురైతే మనం ముగ్గురం. అసే ఇవేమన్నా ఎలక్షన్లా? 4, 5 మెజారిటీ అనటానికి తెలివి, శక్తి, ఒంట్లో శక్తి ఉండాలి. అబ్బా, అందరం కలిస్తే అందరూ మన పక్కనే ఉంటారు పిన్ని. ప్రతి క్షణం బావగారిని కనిపెట్టుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు అక్కకి ఇన్ఫర్మేషన్ చేరిస్తే అక్క తెలివిగా వాళ్ళ ప్రయత్నాలు తిప్పి కొడుతుంది. తిప్పి కొడుతుందో తిరగలతో కొడుతుందో నాకంతా అయోమయంగా ఉందే. మొగుడు పెళ్ళాల మధ్య పందాలు, మధ్యలో మనం నలిగి చచ్చేలా ఉన్నాం. అపశకున మాటలు మాట్లాడకు నాన్నమ్మ. మన ప్రయత్నం మనం చెయ్యాలి. అత్తయ్యని గెలిపించాలి. అంతే అంతే. సరే పదండి. పదవే. ఇదేం చేస్తుందో అత్తయ్య సంగతులు ఏంటో తెలుసుకుని వెళ్దాం. తులసి, తులసి. వీడికి బాగా ధైర్యం ఎక్కువైంది. చెప్తా. తులసి. ఏంట్రా ఆదిత్య, ఏంటిలా వచ్చావు? ఏ రాకూడదా? నాకేం అభ్యంతరం లేదు. ఉన్నదంతా మీ అమ్మకే. అదే అత్తయ్య గురించి తెలుసుకుందానే వచ్చాను. ఎలా ఉందండి అత్తయ్యకి? బాగానే ఉన్నానని ఫోన్ చేసి మాట్లాడిందిరా. కాఫీ తాగుతావా? నువ్వు ఇస్తానంటే తాగినంటానా వద్దంటానా? రే, నువ్వు ఇక్కడే ఉండు. వంటగదిలోకి వచ్చి పిచ్చి వేషాలు వేస్తే బాగోదు చెప్తున్నా. ఎందుకు అలా కసురుకుంటావు? ఈ మధ్య చాలా కాలం అయింది కదా. ఏంటది చాలా కాలం అయింది? అంటే కొంచెం ఎనర్జీ టాబ్లెట్స్ ఇచ్చి. ఎనర్జీ టాబ్లెట్స్ ఏంట్రా? అది ముద్దు. మల్టీవిటమిన్ టాబ్లెట్ అన్నమాట. మూతి పగులుతుంది. మల్టీవిటమిన్ అంట మల్టీవిటమిన్. ఇక్కడే కూర్చో, లేకపోతే క్యాప్సిల్ కాదు కదా, కాఫీ కూడా ఇవ్వను. రే, ఓవర్ యాక్షన్ చేస్తే దుర్గమ్మకు చెప్తా. కోతి వేషాలు వేస్తూ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. దుర్గమ్మకు చెప్పాలి.
తులసి, ఇంకేంటే సంగతులు? నువ్వే చెప్పాలిరా. ఏమంటుంది దుర్గమ్మ? ఏమంటుంది? అదే పంతం, అదే మాట. పొద్దున శుభలేఖ విషయంలో భలే జరిగిందిరా. ఏం జరిగింది? తెలీదా? చెప్పలేదా? వాళ్ళు నన్ను వెక్కిరిద్దామని శుభలేఖలు పట్టుకుని వచ్చారు. వెంకటలక్ష్మి ఏడుస్తూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. మొత్తానికైతే దాంతో భలే ఆడుకుంటున్నావే. మరి నా జోలికొస్తే ఊరుకుంటానా? నన్ను ఉడికిద్దామని చూస్తే ఉతికి ఆరేస్తా. ఎప్పటికప్పుడు అది దెబ్బ తింటూనే ఉంటుంది. తిరిగి ఏదో చేయాలని చూస్తుంది, దానికి అసలు బుద్ధే రాదు. రే, దానికి మన పెళ్ళయ్యేదాకా ఈ ఎదురు దెబ్బలు తప్పవురా. తొందరగా అయిపోతే బాగుండు. మల్టీవిటమిన్ టాబ్లెట్స్ లేక బాడీ నీరసపడిపోతుంది. నిన్ను ఏయ్! గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్, మీరు తెమ్మన్న అన్ని రకాల ఫ్యాషన్ డిజైనింగ్ శారీస్ తెచ్చాం సార్. ఓకే. నేను మిమ్మల్ని పిలవలేదే, ఎందుకు వచ్చారు? నేనే పిలిపించాను. ఎందుకు ప్రియారిటీ అంటే? నువ్వు నీ కాబోయే కోడలికి వెంకటలక్ష్మికి చీరలు కొన్నావు కదా, నేను అయ్యే కోడలు తులసికి ప్రియారిటీ ఇచ్చి చీరలు కొన్నాను. వాటిని ప్రియ వాళ్ళ ఇంటికెళ్ళి ఇచ్చొద్దామని పిలిచాను. ఓ అలాగా, కానివ్వండి. ఈ ప్రయారిటీస్ అన్ని ఫెయిల్యూర్సే. రియాలిటీ ఏంటో తేలుతుంది కదా, వెయిట్ చేయండి. సరే సరే, వెళ్ళిరండి. ఓకే, పదండి. అలాగే సార్. మా చెల్లి వాళ్ళ ఇంటికి. క్షేమంగా వెళ్ళిరండి. ఓడిపోతున్న కొద్దీ దుర్గమ్మలో పంతం పెరుగుతుంది. అదే కావాలరా. ఆవేశపడితేనే ఆలోచన తప్పయ్యేది. అది తప్పైతేనే ఓడిపోయేది. పోవాలి, దుర్గమ్మ ఓడిపోవాలి, మావయ్య గెలవాలి. మావయ్య గెలవాలి అన్నావు బానే ఉందే, కానీ అమ్మ ఓడిపోవాలి అనడం బాలే. ఓ, రెండు కళ్ళ సిద్ధాంతమా? అదేం లేదే, ఎందుకో ఆ మాట నాకు కొంచెం బాధ అనిపించింది. అయితే మామయ్య గెలవాలి, మన పెళ్లి జరగాలి. ఓకేనా? సూపర్. ఇలాను ఎన్నిసార్లన్నా వినాలనిపిస్తుంది. అందులో మన పెళ్ళి అనేది మరీ ఇష్టంగా ఉంటుంది. నాతో పెళ్లి జరిగిన తర్వాత నాకొక్కసారి దుర్గమ్మ మొహం చూడాలని చాలా కోరికగా ఉందిరా. అదేం కోరికలేవే, ఎటు మన పెళ్లి జరుగుతుంది, కానీ ఆ తర్వాత జరిగేదే కోరిక. చాలే ఆపరా, ఆ తర్వాత అంటే తర్వాత. ఎంత ముచ్చటైన జంట, ఒకరి కోసం ఒకరిని పుట్టించినట్టున్నాడా భగవంతుడు. ఇలాంటి జంటను విడదీయాలని దుర్గమ్మ ఆలోచించడం చాలా అన్యాయం. తులసి తన కూతురని తెలిస్తే తను చేసిన ప్రయత్నానికి ఎంత బాధపడుతుందో దుర్గా. భగవంతుడా, ఈ జంటని కలకాలం కలిసి ఉండేలా చూడు స్వామి. మామయ్య రా. మామయ్య ఆగలేదమ్మా, వస్తున్నాను, రండి.
ఇది? పెళ్లికి చీరలు తెప్పించానమ్మా. నీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకో. అన్ని స్పెషల్ శారీసే తెమ్మన్నాను. అవునమ్మా, అన్ని లేటెస్ట్ ఫ్యాషన్స్. మామయ్య ఇతన్ని పిలిపించి మంచి పని చేశాడు. శుభలేఖ చూపించి నన్ను వెక్కిరించాలని చూశారు కదా దుర్గమ్మ. ఇప్పుడు చూడు దానికి ఎలా సమాధానం చెప్తాను. నీ కళ్ళు నలుగురిలో బైర్లు కమ్మేలా చేస్తాను చూడు. చూపించండి. ఓకే సార్, చూపించు. తులసి, ఈ చీర నీకు చాలా బాగుంటుంది, ట్రై చేయి. ఎరా, నీకు చీరల సెలక్షన్ కూడా వచ్చా? నీ సావాసం కదా మామయ్య. నేను ఒక ఫోటో తీసుకుంటా. వెంకటలక్ష్మి, ఒసే వెంకటలక్ష్మి. అక్కే పిలుస్తుంది. వస్తున్నాను అత్తయ్య. ఏంటత్తయ్యా? ఇదిగో ఇవన్నీ అసలు సిసలైన పట్టు చీరలు. కంచి, ధర్మవరం, బెనారస్. ఇటు చూడు, ఆయన తులసి కోసం పిలిపించిన వాడి దగ్గర దొరకని రకాలు. ఇవి చాలా కాస్ట్లీ. ఒక్కో చీర 50,000 పైనే ఉంటుంది. మంచి క్వాలిటీ. బాగుంది. ఇవన్నీ నీకోసమే తెప్పించాను, తీసుకో. అబ్బా ఎంత బాగున్నాయో. ఇదిగో ఇచ్చుడు. అత్తయ్య, ఈ చీరలు కట్టుకుంటే చీరలకి అందం వస్తుంది కదా? అవునవును, ఈ అందం చీరల్లో వస్తుంది. వస్తుందో ఇది అంటుకుంటే వీటి అందం తగ్గిపోతుందేమో. చిన్నత్తయ్య, లేకపోతే ఏంటి, నువ్వు కట్టుకుంటే వాటికి అందం రావటం ఏంటి? అవేమన్నా అందం తక్కువ చీరలా? కాస్ట్లీ చీరలని అక్క చెప్తుంది కదా. ఒక్క నిమిషం అత్తయ్య. ఈ ఫోటోలు ఇప్పుడు తులసికి పంపిస్తే కొళ్ళుకొని చేస్తుంది. పంపు పంపు, అర్జెంటుగా పంపు. పంపవే. ఇదేంటి, నా ఫోటోలు తులసి ఫోటోల్లో కనిపిస్తున్నాయి? నీ ఫోన్లో దాని ఫోటోలు రావడం ఏంటి? ఏది